నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్, హీరో హీరోయిన్స్ కానివ్వండి, విఐపీస్ ఎక్కువగా కరంగలి మాలని బాగా ధరిస్తున్నారు. అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటి అసలు? మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి గనక సక్సెస్ అవుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఏదో ఒక ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటాడు. తన దగ్గర ఏదో ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు ఎక్కువ మంది సెలబ్రిటీలు ఆ సక్సెస్ కోసం వెతుకుతున్నది కరుంగళి మాలలు. నిజంగా ఆ మాలకు అంత పవర్ ఉందా అంటే 100% ఉందండి. ఇట్ ఈస్ ఎ మెడిసినల్ ప్లాంట్. ఎబోనియా ప్లాంట్ నుంచి తయారు చేస్తారు. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఆయుర్వేదిక్ పరంగా. అయితే ఎందుకు ఈ మాల ఈ మధ్య కాలంలోనే ఇంత ప్రాచుర్యంలోకి పొందింది అంటే, యాక్చువల్గా ఈ మాల ఎక్కడ ఇస్తారు అంటే, మనకు తమిళనాడులో దుండిగల్ ప్రాంతంలో పాతాళ శంభు మురుగన్ అనే టెంపుల్లో అక్కడ స్వామి వారి మెళ్ళో వేస్తారండి. అంటే మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే ఎలాగైతే లడ్డు ఫేమస్, అక్కడ టెంపుల్లో స్వామి వారికి ఇచ్చే ప్రసాదంగా ఇది చాలా చాలా ఫేమస్. స్వామి మెళ్ళో వేసుకొని ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా కరుంగళి మాల ధరిస్తే మాల పవర్ తో పాటు మీకు స్వామి ఆశీస్సులు కూడా రావడం జరుగుతుంది అక్కడ. కాబట్టి ఎందుకు ఎవరి ద్వారా ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే, మనకు తమిళ్ సూపర్ స్టార్, మీరు పేరు వినే ఉంటారు, ధనుష్ గారు. ధనుష్ గారు ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత సినిమాలో మంచిగా రాణించడము, తనకు నచ్చినట్లు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం, నేషనల్ అవార్డు రావడం, ఇవన్నీ తన లైఫ్ లో పాజిటివ్ గా జరిగినందుకు తను కూడా ఈ మాల వేసుకున్నందువల్లే నా లైఫ్ లో ఇది జరిగిందని తను ఓపెన్ గా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆయన ఇలా చెప్పడం స్టార్ట్ చేశారో తర్వాత తమిళనాడులో ఉండే చాలా మంది సెలబ్రిటీలు వేసుకున్నారండి. లోకేష్ కనకరాజన్ కావచ్చు, అదే విధంగా శివకార్తికేయన్ కావచ్చు, మన తెలుగులో పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు, ఇలా చాలా మంది యాక్టర్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది. విఐపీలు, సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు అందరు వేసుకుంటున్నారండి. కారణం ఏంటి, మనం ఎందుకు వేసుకోవాలి? కరుంగళి మాల వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కరుంగళి మాల మెయిన్ గా ఏంటి అంటే నరదృష్టిని తగ్గిస్తుంది. అంటే జనరల్ గా మనం ఏమనుకుంటామంటే, మన లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలి అని బలంగా కోరుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియకుండా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మనల్ని కిందికి లాగుతూ ఉంటారు. అది మనకు తెలియదండి. అంటే మనం సక్సెస్ కాకుండా ఎన్నో రకాల మార్గాలను మనకు తెలియకుండా వాళ్ళు ప్రయత్నిస్తుంటారు మన ఫెయిల్యూర్స్ కోసం. కానీ ఎప్పుడైతే మీరు కరంగళి మాల వేసుకొని చూడండి, ఎటువంటి వ్యక్తులైనా మీ మీద నెగిటివ్ ప్రయోగాలు చేసినా, ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే చాతబళ్ళు, దృష్టి దోషం ఇటువంటివి ప్రయోగించిన కరుంగళి మాల గనక మీ మెళ్ళో ఉంటే, ఎవరైతే మిమ్మల్ని పడిపోవాలి, ఎవరైతే మీరు ఫెయిల్ అవ్వాలి, ఎవరైతే మీరు ఎదగకుండా చూడాలని చేస్తున్నారో అటువంటి వ్యక్తులే వాళ్ళ లైఫ్ లోకి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కరంగళి మాల వెరీ వెరీ పవర్ఫుల్ అండి. చాలా మంది మీరు అమ్మాయిలను గనక గమనిస్తే ఆ డే అంతా బాగా పనిచేస్తారు, ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి చాలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కానీ, మనం రోడ్డు మీద కానీ బయట మార్గంలో ఉన్నప్పుడు ఎన్నో నెగిటివ్ ఐస్ మన మీద పడతాయండి. వాటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఆరా లెవెల్స్ అనేది మన బాడీ మీద ఉంటాయి. వాటన్నింటిని కూడా దగ్గరికి రానివ్వదు కరుంగళి మాల. వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది. అదే విధంగా ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అందరూ టెక్నాలజీకి ఉపయోగపడి ఎక్కువగా ప్రెజర్ కి గురవుతున్నారు. ఎప్పుడైతే ప్రెజర్ కి గురవుతారో అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక లైఫ్ లో మీరు నిర్ణయం సక్సెస్ కావాలి అనుకుంటే ప్రశాంతంగా ఉండి తీసుకోవాలి నిర్ణయాలు. యాంగ్జైటీలో ఉండి, డిప్రెషన్ లో ఉండి, కోపంలో ఉండి తీసుకోగలిగితే మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కరుంగళి మాల వేసుకోవడం ద్వారా మీ యాంగ్జైటీని, డిప్రెషన్ ని తగ్గించి హ్యాపీ లైఫ్ ని, పీస్ లైఫ్ ని, అంటే ప్రశాంతమైన జీవితాన్ని అందించడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఈ మధ్య కాలంలో గనక గమనిస్తే ఎక్కువ మంది భార్యాభర్తలు సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అంటే జెంట్స్ లో మీరు చూస్తే స్పెర్మ్ కౌంట్ కావచ్చు, లేడీస్ లో చూస్తే ఎగ్ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ పడిపోతూ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆలోచన విధానం. మీరు ఎంత హ్యాపీగా ఉంటే సంతానం అంత ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సమస్యలకు మూల కారణం మైండ్ సెట్ అండి. అందుకోసమే అంటారు మనసే మందు అంటారు. మనసు ఎంత పవర్ఫుల్ గా ఉంటే
అదే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచి వాళ్లకు పండంటి బిడ్డలు పుట్టడానికి కూడా ఈ మాల ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే అందరికీ ఒక సందేహం వస్తూ ఉంటుందండి, ఎలా ధరించాలి, దీనికి ఏమైనా ఆహార నియమాలు ఉన్నాయా, అంటే ఫుడ్ రూల్స్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ వేసుకుంటే లేడీస్ వేసుకోవచ్చా, జెంట్స్ ఎలా వేసుకోవాలి, పిల్లలు ఎలా వేసుకోవాలి అని అడుగుతూ ఉంటారండి. పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ అందరూ వేసుకోవచ్చు, కానీ రూల్స్ ఉంటాయండి. కరుంగళి మాల మీరు ఎప్పుడు వేసుకున్నా సరే ఒరిజినల్ మాల వేసుకోండి, పూజ చేసిన మాల వేసుకోండి, ప్లాస్టిక్ వేసుకోవద్దు. అయితే సార్ ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు చాలా మంది అమ్ముతున్నారు, ఇది ఎప్పటి నుంచి అయితే ట్రెండ్ అయిందో, మరి తెలుసుకోవడం ఎలా ఇది ఒరిజినల్ కాదా అని? ఎప్పుడైనా మీరు చూడండి, మీకు మాలలో మొత్తం 109 పూసలు ఉంటాయండి. వాటిలో ఒకటి పలగొట్టి చూసినా కూడా మీకు ప్లాస్టిక్ ఆర్ స్టిక్ అనేది అప్పుడే తెలుస్తుంది. అయితే మా దగ్గర ఈశా న్యూమరాలజీ మిషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మీకు ఒరిజినల్ మాలలు అందించడం జరుగుతుంది. వాటితో పాటు సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అంటే మాలతో మీకు వెనుక సర్టిఫికేట్ ఉంటుంది, QR కోడ్ ఉంటుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారు సార్, వచ్చిన తర్వాత ఏమైనా పూజ చేసుకోవాలని అడుగుతుంటారు. మీరు ఏ పూజ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మేము అన్ని రకాల జపాలు, హోమాలు చేసి ఉంచుతాం. 41 డేస్ పూజలో ఉంచిన తర్వాతే అది క్లయింట్ కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము పంపించే మాల మీరు ఎటువంటి పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్నానం చేసి వేసుకోవచ్చు. ఏ రోజు వేసుకోవాలి అని అడుగుతూ ఉంటారండి. యాక్చువల్ గా కరుంగళి మాల ట్యూస్డే రోజు అంటే మంగళవారం వేసుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్. మంగళవారం వేసుకోవచ్చు, ఫ్రైడే రోజు వేసుకోవచ్చు, సండే కూడా వేసుకోవచ్చు. న్యూమరాలజీ ద్వారా మనం చెప్పేది ఏంటంటే, మంగళవారంతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు లక్కీ నంబర్ లో గనుక వేసుకోగలిగితే వెరీ వెరీ పవర్ఫుల్. లక్కీ నంబర్ లో వేసుకొని చూడాలి, చాలా చాలా సక్సెస్. విధానాలు ఏమైనా ఉంటాయి సార్ ఇలా పాటించాలి అని చెప్పి? చాలా మంది ఏమంటారు సార్, కరుంగళి మాల వేసుకునేటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతారు. తినొచ్చండి. మనం స్ఫటిక మాల కావచ్చు, రుద్రాక్ష కావచ్చు, తులసి మాల ఇటువంటివి ధారణ చేసేటప్పుడు నాన్ వెజ్ అవి తినకూడదు. కానీ కరుంగళి వేసుకొని మీరు నాన్ వెజ్ తినొచ్చు, మీ ఆహార నియమాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మీ బాడీ మీదకి రాకుండా ఉండడానికి మీకు కాపాడుతుంది. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. నైట్ పడుకునేటప్పుడు తీసేయచ్చు అని చాలా మంది అడుగుతుంటారు. అది మీ చాయిస్ అండి, పెట్టుకున్నా పర్లేదు. లేకపోతే మీకు నైట్ ఇబ్బందిగా ఉందంటే రాత్రి పడుకునేటప్పుడు తీసేసి ఒక మంచి ప్లేస్ లో పెట్టేసి ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి మళ్ళీ వేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఎలా వేసుకోవాలి, దీంట్లో సైజెస్ ని బట్టి లేడీస్ అయితే 6 mm వేసుకోండి, ఎనఫ్, చాలా బాగుంటుంది. జెంట్స్ 8 mm వేసుకోండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. జెంట్స్ లో ఎప్పుడైతే 100 kgల బరువు దాటుతారో వాళ్ళు 10 mm వేసుకోండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. చిన్న పిల్లలు కూడా 6 mm వేసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు ధారణ చేసుకోవడం ద్వారా ఎటువంటి రూల్స్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆహార నియమాలు మానేయాలా, మాంసం మానేయాలని అడుగుతుంటారు. వేసుకొని మీరు అన్ని తినొచ్చండి. అయితే లేడీస్ వేసుకుంటే ప్రత్యేకంగా ఏమైనా నియమాలు ఫాలో కావాలంటే, లేడీస్ పీరియడ్స్ టైంలో ఓన్లీ 5 days తీసేసి మళ్ళీ స్నానం చేసిన తర్వాత వేసుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఇంతే, చాలా నార్మల్ రూల్ అండి, అందరికీ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చాలా మంది మీరు సక్సెస్ అవుతున్నప్పుడు మీ ఎదుగుదలను అడ్డుకునే వాళ్ళకి ఇది ఒక రామబాణం లాగే. మీరు ఒక కారు కొని చూడండి, ఒక ఇల్లు కట్టి చూడండి, సక్సెస్ అవి చూడండి, అందరూ మీ మీద ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ ఒకటే గుణపాఠం, కరుంగళి మాల. 100% అక్కడ మాల పవర్ పనిచేస్తుంది, స్వామి పవర్ కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు మాల ధరించి ఒక 3 months 6 months చూడండి, మీ లైఫ్ లో మిరాకిల్స్ మీరే గమనిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.